నమస్తే. ప్రస్తుతం మనం గోషామహల్ కాన్స్టిట్యూన్సీలో అయితే ఉన్నాము. రాజా సింగ్ గారి ఏదైతే బీజేపీ రాజీనామా ఆమోదం అయితే బీజేపీ అయితే తెలపడం అయితే జరిపింది. మరి తన రాజీనామా తర్వాత తన పదవి ఉంటుందా లేదా అనేది కూడా కొంత గందరగోళం అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, రాజీనామా ఒకవేళ రాజా సింగ్ చేస్తే ఉప ఎన్నికలు అయితే రాబోతున్న తరం కూడా కనబడతా ఉంది. మరి ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటారు, బీజేపీ మీద ఎటువంటి ఒపీనియన్ ఉంది వాళ్ళకనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడున్న ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. రాజా సింగ్ గారి రాజీనామాకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో గోషామహల్ ప్రజలు ఏమనుకుంటారో తెలిపే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఏమనుకుంటారు అన్న, రాజా సింగ్ గారు పార్టీకి రాజీనామా చేశారు, తన ఎమ్మెల్యే పదవి కూడా తను రాజీనామా చేస్తా ఉన్నట్టు కూడా కొంత వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా ఉంటుంది అని అనుకుంటారు? మాకైతే ఇక్కడ గోషామహల్ అయితే పని మంచిగా చేసిండు ఆయన రాజా సింగ్ గారు. ఏమో ఖరాబ్ అయితే చేయలే. రాజామహల్ వస్తే మంచిగా ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఇంకొకసారి ఆలోచించుకొని టికెట్ ఇవ్వాలి, మరి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. పాత మనిషి అందరికీ గుర్తుపడతాడు, అందరి మీద నిలబడతాడు, పని అయితే చేపిస్తాడు. సార్కి ఇవ్వాలి రాజా సింగ్. తన పార్టీకి రాజీనామా చేసి వచ్చింది, తన పదవి అధ్యక్ష పదవికి నామినేషన్ కూడా బీజేపీ చేయనీయకుండా చేసిందని కూడా ప్రధాన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇవేలా చూస్తా ఉన్నారు? అధ్యక్ష పదవి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చెప్పింది నేత అయితే ఆయన ఒకడే. అధ్యక్ష పదవి ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంతే. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాజా సింగ్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు. మళ్ళీ తను రాజీనామా చేయాలి అన్నట్టు కూడా బీజేపీ నేతలే అంటా ఉన్న పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉండబోతుంది? రాజీనామా అయితే చేసేసిండు కదా, కానీ మాకైతే రాజా సింగ్ కలిస్తే మంచిగా ఉంటుంది. రాజా సింగ్ గారికి సపోర్ట్ ఉంది మాదైతే. ఇట్లా రాజా సింగ్ గారు ఇన్నిసార్లు కూడా గెలవడము అంటే పార్టీ ఏకైక ఎమ్మెల్యే కూడా తనే గెలిచిండు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని ముందు తీసుకువెళ్ళిన వ్యక్తి రాజా సింగ్. అలాంటి వ్యక్తిని బీజేపీ కోల్పోవడం ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు సార్ వాళ్ళ పార్టీ లోపల అయితే చాలా మనం కూడా చూస్తున్నాం, ఏమో నడుస్తుంది. కానీ మాకైతే గోషామహల్లో రాజా సింగ్ అయితే కంపల్సరీ. బీజేపీ పార్టీ మన తెలంగాణలో ఒకసారి చూసుకోవాలి, రాజా సింగ్ కూడా అవసరం ఇవ్వాలి ఇంకొకసారి అంతే. ఇట్లా పనులు బాగా చేస్తా ఉన్నాయి ఇక్కడ, అభివృద్ధి కానీ మీరు వెళ్ళినప్పుడు ఏదైనా హెల్ప్ కావాలని అడిగినప్పుడు కానీ ఎలా ఉండబోతుంది? పని ఏంటి సార్, పని అయితే ఇగో మీరు చూస్తున్నారు, ఈయన డినిస్ లైన్ పని నడుస్తుంది, ఇప్పుడు నడుస్తుంది. కొంచెం టైం పడుతుంది పని, కానీ పని అయితే చేస్తాడు. రాజా సింగ్ మీద నమ్మకం ఉందని అంటారు మీకు? ఇంకొక వైపు మాధవలత నేను కూడా పోటీ చేస్తా ఉన్నాను గోషామహల్ అన్నట్టు కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో, ఎలా ఉండబోతుంది? మాధవీలత కూడా మంచి క్యాండిడేట్ సార్, కానీ మాధవీలతకు అయితే మేము ఎంపీ చూడాలని మాకు ఇష్టం ఉంది. కానీ ఇప్పుడు చూడాలి ఏమైతుంది ఏమో. వాళ్ళ కోసం అయితే కొంచెం తక్కువనే ఇరుకా మాకు. అది కూడా మంచి పర్సన్. సరే, ఎలా చూస్తా ఉన్నారు రాజా సింగ్ గారి రాజీనామా? బీజేపీలో అలజడి లేపింది అనుకోవచ్చు. బీజేపీ మొత్తం అల్లకల్లోలం అయితే ఉంది. ఇక్కడ గోషామహల్ ఎలా ఉందని అనుకో? గోషామహల్లో చాలా మంచిగా ఉన్నాయి సార్. మా ఎమ్మెల్యే గారు మొత్తం పని చేసినారు. ఏం చేయలే అంటే ఏమీ లేదు, మొత్తం చేసినారు. బీజేపీ చేసుకునే సరైన నిర్ణయం అంటారా? తనని ఏదైతే రాజీనామా ఇచ్చారో ఆ రాజీనామాను కూడా ఆమోదం పొందడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాజీనామా ఇచ్చినారు సార్, ఇప్పుడు ఒకసారి పార్టీ కూడా చూడాలి అంతే. అభివృద్ధి పనులు ఇక్కడ ఎలా ఉన్నాయి? రాజా సింగ్ గారు చేసిన అభివృద్ధి పనులు మొత్తం పని చేస్తారు. కొంచెం లేట్ అవుతారు, మన పని అవుతారు. ఇంకా లేట్ అయినా కానీ పనులు చేస్తారు. రాజీనామా చేసిన బీజేపీకి మళ్ళీ ఉప ఎన్నిక మన గోషామహల్కి వస్తాయని అంటూ ఉన్నారు. ఒకవేళ राजा सिंह तो आया तो कैसा भी उन्हें अच्छा आदमी है, काम करते हैं बोलते नहीं। బీజేపీ తనని తీసేసింది కదా, ఎలా అనిపిస్తుంది? उनको बड़ा पोस्ट दे बोल के बोले, नहीं दे तो बोले तो राजीनामा करे। कोई तो होना बोल के तो नहीं करते, अच्छा आदमी है बोल के तो उन्हें बड़ा पोस्ट पहुँचाना। अभी इधर उप एन्निका आए तो जीते ना राजा सिंह? हाँ, आते उनको डालते कैसा भी, उन्हें आना बोल के कोशिश करते। तो माधवलता आए ना, मैं पोटी करता वो बोला ना, उनके बारे में नहीं मालूम अपने को, अपना एरिया के हिसाब से अपना इनको मालूम है। कैसे वो गौशामहल कैसे वो डेवलप ऐसे है? पूरा तोड़ दिया ना वो, अभी तो तोड़ दिया। कोई उस्मानिया बनाते कहते तोड़ दिया वो। अभी राजा सिंह जीते हैं। हाँ, आता कैसा भी, इधर से तो कैसा भी उनका ही सीट आता। అన్న, రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఆ బీజేపీ కూడా ఒప్పుకుంది, రాజీనామాను ఒప్పుకోవడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ గోషామహల్లో ఉప ఎన్నిక రాబోతుందని అంటూ వార్త చెక్కలు కొడుతుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారని అనుకుంటారు? ఇక్కడ నుంచి ఎవరని వస్తే
టి రాజా సింగ్ గారు వస్తాడు. ఇండిపెండెన్స్ ఉండని, బీజేపీ పార్టీ నుండి ఉండని, ఎక్కడి నుంచి ఉండని టి రాజా సింగ్ కూడా వస్తాడు ఇక్కడ. ఎందుకు అంత ధీమా, ఎందుకు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆయన గోరక్షక్ మెయిన్ హైదరాబాద్ సిటీ. ఆయన టైగర్ రాజా సింగ్ ఎందుకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, తెలంగాణ లేవు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉన్నాడు. ఎందుకు మరి బీజేపీ తనని దూరం పెట్టింది? ఏకైక ఎమ్మెల్యే కాంచెలు గెలిచిన వ్యక్తి రాజా సింగ్, అలాంటి వ్యక్తిని కూడా బీజేపీ ఎందుకు వదులుకుందంటే ఏం చెప్తారు? అట్లా పొలిటిక్స్ ఉన్నాయన్నా, ఇంకా ఏం లేవు. పొలిటిక్స్ అంతే. ఇంకా టి రాజా సింగ్ ఇక్కడి నుంచి మంచిగా ఉన్నాడు, ఇంకా మంచి పని చేస్తాడు. ఇంకా మెయిన్ గోరక్షక్, టైగర్ రాజా సింగ్ అంటే గోరక్షక్. ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడని పోతే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ధూల్పేట నుంచి వచ్చినావు అంటే టి రాజా సింగ్ అది ఎమ్మెల్యే ఉన్నాడు అట్లా. ఇంకోటి వైపు మాధవలత కూడా నేను కూడా పోటీ చేయబోతా ఉన్నట్టు కూడా తను కూడా చెప్తా ఉన్న తరుణం కనబడుతుంది. ఎలా చూస్తా ఉన్నారు? తను వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఆయన కూడా మంచిగా ఉన్నాడు, ఆయన కూడా మంచిగా ఉన్నాడు. రాజా సింగే గెలుస్తున్నారు. ఇక్కడి నుంచి వస్తే టి రాజా సింగ్ వస్తాడు. ఇండిపెండెన్స్ ఉండని, బీజేపీ నుంచి ఉండని, ఎక్కడి నుంచి ఉండని. ఇంకొక వైపు అంటే అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రాజా సింగ్ ఇస్తే బాగుండని అనుకున్నారా మీరు కూడా? అంత పాలిటిక్స్ నాకు తెలుసు లేవు, ఇంకా వస్తే ఇంకా మంచిగా ఉంటాయి, వస్తే ఇంకా బాగుంటుంది, బాగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న. గోషామహల్లో రాజా సింగ్ గారి రాజీనామా తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. 3 సార్లు కూడా తను గెలవడం జరిగింది. ఇప్పుడు తను అక్కడ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తన పార్టీకి కూడా అదే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని కొందరు అంటా ఉన్నారు. ఎలా ఉండబోతుంది గోషామహల్లో? ఏ విధంగా ఉంది అన్న? బీజేపీ విషయంలో మీ అందరికీ తెలుసు, 3సారి గెలిచిండంటే హిందుత్వం పేరు మీద రాజా సింగ్ గెలిచిండు. ఇంకా హిందుత్వం అంటే మన తెలంగాణలో మంచి పేరు తీసుకొచ్చిండ రాజా సింగ్ తీసుకొచ్చిండన్న, నేను ఇది చెప్తలేను. ఇంకా మా భారతీయ జనతా పార్టీ ఆయన హిందుత్వానికి సపోర్టింగ్గా ఉన్నారు, హిందుత్వం గురించి త్యాగాలు చేస్తున్నారు, ఎన్నోసారి జైలు పోయేసిండు, మన ధర్మం గురించి బాగా ముందుకు వస్తున్నారంటే మా బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందేనా. ఇంకొకటి బీజేపీ నుంచి ఆయన రిజిగ్నేషన్ ఇచ్చిండు, మా పార్టీ నుంచి ఇచ్చిండన్న, పార్టీ యాక్సెప్ట్ చేసిండు. ఏం కారణమైందో ఏమో అందరికీ తెలుసు. కొన్ని విషయంలో నేను ఎక్కువగా చెప్పలేను ఆ విషయంలో. ఇది అయితే పక్కా చెప్తా, రాజా సింగ్ ఉన్నారంటే హిందుత్వం ఉన్నారంటే మా అమిత్ షాకి సపోర్ట్ చేస్తారు, నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తారు. ఇంకా రాజా సింగ్ నరేంద్ర మోదీ విషయంలో, మన అమిత్ షా విషయంలో, సెంట్రల్ బీజేపీ పార్టీ విషయంలో వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు. ఎప్పుడు కూడా చెప్తున్నా, మనసులో ఆయన హిందుత్వం ఉన్నది అంటే, హిందుత్వం అంటే బీజేపీ, ఇంకా వేరే ఎవరు లేరన్నా, వేరే పార్టీలు ఎవరన్నా దిగుతారన్నా? హిందుత్వం అంటే ఎవరు దిగరు. హిందుత్వం అంటేనే బీజేపీ, బీజేపీ అంటేనే మళ్ళా రాజా సింగ్ లాంటి వాళ్ళు కొన్ని మంది మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇంకా దిన్ రాత్ మొత్తం పనిచేసే, హిందుత్వానికి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాజా సింగ్కి కూడా అంత దూరం పార్టీ పెట్టుకోరు, మళ్ళీ రిటర్న్ వస్తారు. ఆయన ఇల్లు మొత్తం ధర్మం ఇల్లు అంటే మొత్తం బీజేపీ ఇల్లు. ఆయన రిటర్న్ రావాలంటే మొత్తం బీజేపీకి రావాలన్నా, ఇంకా వేరే పార్టీలు కూడా పెట్టుకుంటే కూడా ఎక్కడ పోలేరన్నా. మీరు హిందుత్వానికి పని చేయాలంటే బీజేపీలోనే రావాలన్నా, బీజేపీ గురించి పోరాడుకోవాలన్నా. ఇది రాజా సింగ్ ఇక్కడ పోరాడినా, మా ఇంటి మనిషి, మా ధర్మం మనిషి రాజా సింగ్, హిందుత్వానికి పోరాడే మనిషి. శివాజీలాగా ఒక ముందుకు వచ్చిందంటే రాజా సింగ్ ఒకటే వచ్చిండు. ఏం లేదన్న, నో ప్రాబ్లం మాకు. రాజా సింగ్ మళ్ళీ తిరిగి వస్తారు, మా ఇంటికి మళ్ళీ వస్తారు. ఓపెన్గానే ఉంటాం మా భారతీయ జనతా పార్టీ ఇల్లు కూడా. ఇంకా కిషన్ రెడ్డి సార్తో, బండి సంజయ్ గారితో, ఇంకా మా పెద్దవాళ్ళు కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఎవరితో ఏమి ఇబ్బంది ఎవరితో లేదన్నా. ధర్మం అంటే మా బీజేపీ, బస్ కథం. జై శ్రీరామ్. రాజా సింగ్ కూడా త్వరలో మా పార్టీలోకి రాబోతా ఉన్నారు. తను హిందుత్వం గురించి కానీ, తను చేసే కార్యాచరణ కూడా కానీ బీజేపీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, అనివార్య కారణాల వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బీజేపీలోకి రాజా సింగ్ రాబోతా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. కెమెరామ్యాన్ రవీందర్తో అనిల్.